నమస్తే అండి, నేను రజాక్. అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబడిన తర్వాత ఇప్పుడు జోగి రమేష్ గారి ఇల్లు కూడా తగలబడుతున్నటువంటి పరిస్థితి. రాత్రి ఆయన కార్లకి ఇంటికి నిప్పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా మన జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి ఇంటికి నిప్పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో క్లియర్గా అక్కడ తగలబడతా ఉంది, కనబడతా ఉంది కదా. సో ఇదనమాట, పోలీసులు ఉన్నారు, జనం భారీ స్థాయిలో ఉన్నారు. సో ఇవ్వండి, తగలబడుతూ ఉంది. బాల్కనీ మొత్తం తగలబెట్టినట్టున్నారు. ప్రస్తుతం వీడియో బాగా వైరల్ అవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో వార్తలు గట్టిగా వేస్తూ ఉన్నారు. జనం అయితే చాలా భారీ స్థాయిలో అక్కడికి రావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి ఆయన ఎవరు, జోగి రమేష్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఆయన ఎవరు రెస్పాండ్ అయినాడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూద్దాం. పిచ్చి ఓకే అనుకున్నారా? 15 వర్గాలు బీసీలు అంటే మీకు ఏమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా? మర్యాదగా పిచ్చి వేషాలు ఇస్తే ఒక 15 వర్గాలు దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్ చెప్తా ఉన్నా, పిచ్చి వేషాలు ఇస్తే ఒక 15 వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద, జోగి రమేష్ కుటుంబం మీద, నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కలు కొట్టిస్తాం, కొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం. ఏమనుకున్నారు? ఊరుకుంటాం అనుకున్నారా? 15 వర్గాలు బీసీలు అంటే మీకు ఏమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా? మర్యాదగా సో ఇదనమాట ఈయన భాష, ఈయన మాట్లాడుతున్నటువంటి తీరు. లోకేష్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాం జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాట. నిన్న కూడా అదే మాట మాట్లాడాడు. నారా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా గట్టి పదజాలంతో ఈ వ్యక్తి మాట్లాడడం అయితే జరిగింది. ఈరోజే కాదు, ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళింది కూడా ఈ జోగి రమేష్ గారు. అసలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది అన్నమాట. జోగి రమేష్ గారు ఇళ్ల మీద వెళ్ళడం, ఆనాడు టీడీపీ పార్టీ కేడర్ అంతా కూడా భయభ్రాంతులకు గురవడం, అలాగే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం, ఇదంతా కూడా అప్పుడు జరిగింది. ఈయనే చేసింది అది. దాని పర్యవసనాలు అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకటైతే నేను చెప్పదలుచుకుంటున్నాను, రాజకీయాల్లో ఎక్కడా కూడా ఇలాంటి దాడులు క్షమించరాని ఏమాత్రం కూడా. ఎందుకంటే అది ఒక భయంకరమైన దివాలా తీసేసినటువంటి దేశాలు ఏ విధంగా అవుతాయో అలా అయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎందుకు అవుతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నాడని చెప్పేసి పట్టాభి గారిని తీసుకొచ్చి, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి హెరాస్ చేసేటువంటి తీరు అంతా ఇంత కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఒక మాట అన్నాడు, బహుశీకే అన్నాడు. దాని గురించి ఆయన వివరిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అసలు ఆరాల మీద పేరాలు చేస్తా, పెద్ద పెద్ద సభల్లో మాట్లాడతా, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, తీవ్రమైన స్థాయిలో ఆ పట్టాభి కుటుంబాన్ని హెరాస్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అదే చేయాలి. ప్రభుత్వానికి ఎగెనెస్ట్ వెళ్ళడానికి వాళ్ళకి రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్తేనే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. వైసీపీలో హయాంలో ఉన్నప్పుడు ఆ వేలో ఫాలో అవుతారు, టీడీపీ హయాంలో ఉన్న ఈ వేలో ఫాలో అవుతారు, బీజేపీ వస్తే ఆ వేలో ఫాలో అవుతారు, కాంగ్రెస్ వస్తే ఆ వేలో ఫాలో అవుతారు. సో వాళ్ళకంటూ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళడం జరిగితే వాళ్ళు తప్పు పట్టకూడదు. ఏ గవర్నమెంట్ వచ్చినా పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు, మిమ్మల్ని ఎంతో చూపిస్తాం, మేము వచ్చాకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ తదనుగుణంగా, ప్రభుత్వానికి తదనుగుణంగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళని దయచేసి పోలీసులు ప్రతిదానికి డిగ్రేడ్ చేయకండి, అది కరెక్ట్ కాదు. ఎవరున్నారా అంటే ఇంకా పోలీసులు తేరగా దొరికారు రాజకీయ నాయకులందరికీ కూడా. నాకు అదే అర్థం కాలేదు. జోగి రమేష్ గారే మొదలెట్టినారు ఆ రోజు. ఈరోజు జోగి రమేష్ గారి యొక్క ఇల్లు తగలబడతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు తగలబడుతుంది? ఉట్టిపుణ్యానికి తగలబడతాయా? దేనికోసం తగలబడతాయి? 175 నియోజకవర్గాలు, 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే, మంత్రులు ఉంటే, కేవలం ఒక అంబటి రాంబాబునో ఒక ఈయన్నో వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఆ మాత్రం అర్థం కావట్లేదా? గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసలు విచ్చలవిడిగా విధానం లేకుండా మా అంత మగవాళ్ళు మనగాళ్ళు తురుంకాళ్ళు లేరు అన్నట్లుగా వీళ్ళు చేసినటువంటి చేష్టలకు కాదు. నేను అంబటి రాంబాబు గారు
ఒకవేళ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించి వీళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు కదా. ఎప్పుడు అంబటి రాంబాబు గారిని బొక్కలు పెట్టేవాళ్ళు కదా. ఎప్పుడు పెట్టేవాళ్ళు? అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు వస్తూ ఉంది. ఎప్పుడే పెట్టాల్సింది. కానీ ఈ రోజు పెట్టాలంటే అర్థం ఏంటి? భాష. అలాగే జోగి రమేష్ గారు ఉపయోగించిన భాష. మన జైలుకి వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ గారిని అసలు గౌరవం ఉండదు, ఏముండదు. ఆయన ఒక మంత్రిగా చేసినాడంట. అదేమంటే మేము బలహీన వర్గాలే కరెక్ట్. మరి అక్రమాలు చేస్తున్నప్పుడు, దందాలు చేస్తున్నప్పుడు, దుర్మార్గాలు చేస్తున్నప్పుడు మాత్రం కులం రావట్లేదు, బలహీన వర్గంగా రావట్లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం బలహీన వర్గాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకటైతే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎన్ని స్టార్ట్ అయినాయి, ఈ రోజు నాకు కంటిన్యూ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇది రాబో రోజుల్లో పరాకాష్ఠగా చేరుతూ ఉంటుంది. చెప్తున్నా కదా, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆల్రెడీ వెళ్ళారు కదా, మళ్ళీ పోతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోతారు. అందరిలో తగలబడితే దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోనసీమ జిల్లాల్లో కూడా కుల ఘర్షణల కారణంగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఇల్లు కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. ఇదేం కొత్త ఏం కాదు. ఆ రోజు మంత్రి ఇల్లు కూడా తగలబడ్డటువంటి పరిస్థితి. సో అలాగే అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు, పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు, పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళారు, అనేక రకాల ఇబ్బందులు గురి చేసినారు. ఎందుకు మర్చిపోతారు ఎవడైనా? ఎవరు అధికారం ఉంటే మాదన్నట్టు చూపించుకుంటా ఉన్నారు కదా. చెప్తున్నాను, ఇంకా నయ్యో ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు పెద్ద పట్టించుకోలేదు. వీళ్ళు ఎప్పుడైతే శృతి మించి మాట్లాడుతూ ఉన్నారో దానికి తదనుగుణంగా ఈరోజు క్యాడర్ అంతా కూడా గట్టిగా రియాక్ట్ అవుతూ ఉంటే దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవడం జరుగుతుంది. ప్రజలు కూడా ఏమండి, ఈరోజు అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేస్తే అయ్యో పాప మనం లేరు జనం. అయ్యో పాప ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టాడంటండి. అలా తిట్టినోండి మరి అరెస్ట్ చేయక ఏం చేస్తారు? ఒక 70 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, అలాంటి వ్యక్తిని రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి 3 సార్లు ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లో ఒక రకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇంత దుర్మార్గానికి దిగజారి తల్లిని కూడా కామెంట్ చేసే స్థాయికి అంబటి రాంబాబు గారు వచ్చారంటే మరి దాన్ని ఏ విధంగా క్షమిస్తాడు చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది అడుగుతా ఉన్నారు, కొడాల నాని గారు కూడా తిట్టారు కదా, మరి ఆయన ఇంటి మీదకి వెళ్ళలేదని. ఎలక్షన్స్ అయినటువంటి మరునాడే కొడాల నాని గారు ఇంటి మీదకి వెళ్ళినారు. ఒక చిన్న కుర్రోడు కూడా వెళ్ళి ఆ ఇంటి మీద ఎగబడ్డాడు అనమాట. సో అది ఉంటుంది ఒక స్థాయి, ఒక విధానం. ఇప్పుడు కొడాల నాని గారు మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా మాదే గవర్నమెంట్ అన్నట్లు రెచ్చిపోతా భాష ఉపయోగిస్తూ ఉంటే ఎవడు సహిస్తాడండి? దేనికోసం సహించాలి? దాని పర్యవసానం ఇది. మొత్తానికైతే మన ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో ఆయన ఇంటిని అయితే తగలబెట్టారన్నమాట. రాబో రోజుల్లో రాజకీయాలు అనేది ఈ రోజు నుండి కొత్త టర్న్ అయితే తీసుకున్నాయి. మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలు హుందాగా వెళ్ళాలా. ఆ హుందాతనం చచ్చిపోయింది. లాస్ట్ గవర్నమెంట్ చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళే ఆ గవర్నమెంట్ తాలూకు ఉన్నటువంటి వ్యక్తులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, టీడీపీలో బూతులు మాట్లాడిన ఒక లీడర్ని చూపించండి. అంబటి రాంబాబు స్థాయిలోనో, ఒక పేర్ని నాని స్థాయిలోనో, ఒక రోజారెడ్డి స్థాయిలోనో, ఈ స్థాయిలో లేదంటే అప్పట్లో ఉన్నటువంటి కొడాల నాని గారి స్థాయిలో ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడుతాడు, ఒక జనసేన పార్టీ నాయకుడు మాట్లాడతాడని చూపించండి. మన కళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి కనిపించరు. కానీ ఎందుకు వీళ్ళు ఎలా కనపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళని దారిలో పెట్టుకోలేదు. వాళ్ళు ఎంత మాట్లాడితే ఆయన ముసిముసి నవ్వులు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. దాని పర్యవసానం ఈ రోజు నీ దరిద్రం. ఆ రోజే ఏందా ఇది పద్ధతేనా, నువ్వు ఇలా మాట్లాడొచ్చా, ఆ విధంగా ఇంటి మీదకి వెళ్ళొచ్చా, ఏదైనా ఉంటే మనం తేల్చుకోవాలి అనాలి. కానీ డైరెక్ట్ వెళ్ళిపోవడమే, సభలో మాట్లాడుతూ తిడతా ఉంటే నవ్వుకోవడం, ఇది ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారిని అదే ఈ రోజుకి కూడా అరే వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలా, ఆయన ఉన్నటువంటి స్టేజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలా, ఆయన చేరికి రెస్పెక్ట్ ఇవ్వాలా, అవి ఏమీ లేవు మనకి. నోటికి ఎంత వస్తే అంతబడి మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాండి, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారు అంత చిన్నగా వచ్చిన వాళ్ళు వ్యక్తులు అయితే కాదు. ఏకవచనంతో సంబోధించే అంతే లేదు. మీరు మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఆ గౌరవం మనం ఇవ్వాలి కదా, హుందాతనం మనం పంచాలి కదా. అది లేకుండా ఇష్టరాజ్యంగా నా అంత మొగోళ్ళని వాగితే ఇలాగే కుటుంబాలు రోడ్ల మీదకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అది దీని పర్యవసానం అనుభవిస్తున్నాడు. అంబటి రాంబాబు గారికి 3rd డిగ్రీ అంటున్నారు. రేపొద్దున జోగి రమేష్ గారు 80 రోజులు జైల్లో ఉండి వచ్చినాడు. మళ్ళీ ఇంకా ఆయన రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. భాష చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా తప్ప మిగిలిన ఎందుకు పట్టుకోలేదు? శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు ఉన్నారు. అనేక ప్రాంతాలకు జిల్లాకు సంబంధించినటువంటి ఏ వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? కేవలం వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి రాజకీయం ఏంటనేది. కేవలం నోటికి అంత వస్తే అంత మాట్లాడడం సమంజసం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టుకుంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా ఆశయాలతో వచ్చినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి. బట్ 2019 నుంచి 24 మధ్యలో మొత్తం చచ్చిపోయి ఆయన పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు. కంప్లీట్గా దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. 11 చెప్తున్నా కదా, వీళ్ళు ఎలా అయితే వైసీపీ వాళ్ళు ఇలాగే ఉంటారో అప్పటి వరకు పార్టీ మారదు, వాళ్ళ రాజకీయ జీవితాలు కూడా మారడానికి అవకాశం అయితే కనిపించడం లేదు.